సో హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. బాస్ చూడండి, ఇప్పుడు మీకు సోషల్ మీడియాలో చాలా వీడియోస్ కనిపిస్తాయి. లైక్ మన నెక్స్ట్ రాలో ఏం జరుగుతుందో ఆ వీడియోస్ మీకు ముందే కనిపిస్తాయి అన్నమాట. నెక్స్ట్ స్మాక్ డౌన్లో ఏం జరగబోతుందో ఆ వీడియోస్ మీకు ముందే సోషల్ మీడియాలో కొన్ని చిన్న క్లిప్స్ కనిపిస్తాయి. ఎందుకంటే నెక్స్ట్ కాబోయే రా ఆల్రెడీ టేప్ అయిపోయింది. అండ్ అంతేకాదు, నెక్స్ట్ కాబోయే స్మాక్ డౌన్ బి టేప్ అయిపోయింది. అండ్ ఈ రోజైనా స్మాక్ డౌన్ బి యాక్చువల్గా లైవ్ రాలేదన్నమాట ఓపెన్లో చెప్పాలంటే. సో ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే చూడండి, ఇప్పుడు నెక్స్ట్ రా టేప్ అయిపోయింది, నెక్స్ట్ స్మాక్ డౌన్ బి ఒక టేప్డ్ అనమాట. సో అందుకని మీ అందరికీ సోషల్ మీడియాలో చాలా క్లిప్స్ చాలా కనిపిస్తాయి. లైక్ ఇక్కడ నేను పెట్టేస్తాను కొంచెం చిన్న ఫొటోస్. లైక్ మన ఆస్టన్ థియరీ రింగ్లో వచ్చాయి అనమాట. బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్స్ చాలా జరిగినాయి. నెక్స్ట్ రా అంటే ఎంతైనా సరే ఓపెన్లీ చెప్పాలంటే చూడండి, వాళ్ళు టేప్ చేసినా కరెక్టే, క్లిప్స్ మనకి కనిపిస్తాయి సోషల్ మీడియాలో, అది బి కరెక్టే. కానీ ఎంతైనా షో లైవ్ వచ్చినప్పుడు బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్స్ అవన్నీ చాలా ఇంపార్టెంట్. ఆ సెగ్మెంట్స్ మనకి అర్థం కావు అంటే ముందే క్లిప్స్ వచ్చినప్పుడు. సో అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ హైలైట్ ఏంటంటే బాస్, అంటే నెక్స్ట్ స్మాక్ డౌన్లో ఇప్పుడు అంటే ఆల్రెడీ స్మాక్ డౌన్ టేప్ అయిపోయింది కదా. సో నెక్స్ట్ స్మాక్ డౌన్లో మన కార్మెలో హేస్ న్యూ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ అయిపోతాడు. ఎందుకంటే ఆల్రెడీ ఈరోజే అయిపోయింది కదా మన షో, అందుకని ఇక మనం చెప్పొచ్చు. ఎందుకంటే క్లియర్ క్లిప్స్ కనిపిస్తున్నాయి. నెక్స్ట్ స్మాక్ డౌన్ అంటే నేను ముందే టేప్ చేసిన కదా. సో దాంట్లో మన కార్మెలో ఛాంపియన్ అయిపోతాడు. అంటే ఓపెన్ చెప్పాలంటే స్పాయిలర్స్ ఇయ్యనికి నేను చాలా స్పాయిలర్స్ ఇవ్వచ్చు మీ అందరికీ. కానీ నేను మీ అందరికి ఫస్ట్ అడగాలనుకుంటున్నాను, మీకు స్పాయిలర్స్ కావాలా? నెక్స్ట్ రాలో ఏం జరుగుతుందో మొత్తం డీటెయిల్గా కావాలా? నెక్స్ట్ స్మాక్ డౌన్లో ఏం జరగబోతుందో మొత్తం డీటెయిల్గా మొత్తం స్పాయిలర్స్ కావాలంటేనే నేను ఇంకొక వీడియో చేస్తాను. అంటే ఈరోజు అని కాదు, రేపైనా చేస్తాను. బట్ ఒక వీడియో చేసి నెక్స్ట్ రాలో అండ్ నెక్స్ట్ స్మాక్ డౌన్లో ఏం జరుగుతుందో మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఒకవేళ స్పాయిలర్ అడిగినారనుకోండి, నేను స్పాయిలర్ వీడియో చేసినా అనుకో ఒకవేళ, దాని తర్వాత నాకు రా హైలైట్స్ అండ్ స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో అడగొద్దు. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ రా ఆల్రెడీ టేప్ అయిపోయింది, నెక్స్ట్ స్మాక్ డౌన్ టేప్ అయిపోయింది. అండ్ మీరు అందరూ స్పాయిలర్ వీడియో కావాలని చెప్తారు. అండ్ నేను స్పాయిలర్ వీడియో చేసిన తర్వాత హైలైట్స్ చేస్తే అంత మజా రాదు కదా. సో మీరు ఆన్లైన్ చెప్పండి, స్పాయిలర్స్ కావాలా వద్దా? అండ్ ఓపెన్ చెప్పాలని చూడండి, నా ముందు ఆల్రెడీ చాలా వీడియోస్ చాలా వచ్చేసినాయి. బట్ నేను ఏమైనా చూడని తెలుసు, ఎందుకంటే అది టీవీలో వచ్చినప్పుడే చూస్తే దాని మజానే వేరే ఉంటుంది. బట్ సరే, మీ ఇష్టం. మీకు ఒకవేళ స్పాయిలర్స్ కావాలంటే నేను స్పాయిలర్స్ మీ అందరికీ ఇచ్చేస్తాను. అండ్ అంతేకాదు బాస్, మనం ఈరోజు ఈ వీడియోలో రోమన్ రేన్స్ రిటర్న్ గురించి మాట్లాడబోతున్నాం. ఎస్, రోమన్ రేన్స్ రిటర్న్స్ పైన అంటే కొంచెం ఒక రూమర్ ఉంది. సో దాని గురించి మనం మాట్లాడదాం ఈరోజు ఈ వీడియోలో. అండ్ హైలైట్ ఏం తెలుసా బాస్ మీకు? అంటే హైలైట్ ఏంటంటే ఈరోజు మన స్మాక్ డౌన్ షో చూసిన తర్వాత అంటే చూడండి, ఇప్పుడు వాళ్ళు మొత్తంకి బేకార్గా బుక్ చేస్తారని చెప్పలేము. ఓపెన్ చెప్పాలంటే కొంచెం యావరేజ్ అనుకోవచ్చు. అంటే యావరేజ్ షో ఉంటున్నాయి మన స్మాక్ డౌన్ది. ఈరోజు స్మాక్ డౌన్ నేను చూసిన తర్వాత ఏం చేసినా తెలుసా? గమ్మున జిమ్కి వెళ్ళిపోయినా, 2 గంటలు జిమ్ చేసుకొని ఇంటికి వచ్చి ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే వీళ్ళు షో ఇంత బేకారా బుక్ చేస్తే ఏం చేస్తాం చెప్పండి? అంటే యావరేజ్గా బుక్ చేస్తే ఏం చేద్దాం చెప్పండి మీరే. సో ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు ఎంత బేకార్గా బుక్ చేసినా సరే మన వీడియో మాత్రం బేకార్గా ఉండొద్దనే నేను కొంచెం అంటే స్పాయిలర్స్ గురించి నెక్స్ట్ రాలు అంటే దీని గురించి స్టార్టింగ్లో మాట్లాడేసినాను. అండ్ ఇప్పుడు స్మాక్ డౌన్ గురించి మాట్లాడతాను. అండ్ ఈ వీడియో ఎండింగ్లో మన ఓటీసీ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి మాట్లాడతాం ఈరోజు ఈ వీడియోలో. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు స్మాక్ డౌన్కి యావరేజ్గా బుక్ చేస్తున్నారు, వాళ్ళకైతే రేటింగ్ అంత రాదు. ఇప్పుడు మన వీడియోవి మొత్తం బేకార్గా ఉంటే మనకు వచ్చే వ్యూస్వి రావన్నమాట. ఎందుకంటే మనం కష్టపడి వీడియోస్ చేస్తాం అండ్ మీరు చాలా టైం తీసి వీడియోస్ చూస్తారు. సో అలాంటప్పుడు మన వీడియో పైన మంచి రెస్పాన్స్ వస్తేనే మంచిగా ఉంటాయి కదా. సో అందుకనే ఇదే మాట పైన వీడియోకి లైక్ చేసేయండి. అండ్ ఇప్పుడు మనం మన స్మాక్ డౌన్ హైలైట్స్ స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు స్మాక్ డౌన్ స్టార్టింగ్లోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది డేమియన్ ప్రిస్ట్ది. సో డేమియన్ ప్రిస్ట్ అక్కడ వచ్చి ఫస్ట్ మన జాన్ సీనా గురించి మాట్లాడిండు. అంటే జాన్ సీనా ఒక సూపర్ స్టార్ అండ్ ఇప్పుడు ఆ సూపర్ స్టార్ రిటైర్ అయిపోయిండు. ఫ్యాన్స్ అక్కడ కొంచెము రియాక్ట్ చేస్తారు. సో అప్పుడే మీ బాధని అర్థం చేసుకోగలను, నా మనసులో సేమ్ అదే ఫీలింగ్ ఉందని చెప్పిండు. అండ్ జాన్ సీనా గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ కదా. సో జాన్ సీనాకి థ్యాంక్స్ అని చెప్పిండు అనమాట. థ్యాంక్ యూ సీనా అని చెప్పిండు అక్కడ డేమియన్ ప్రిస్ట్. అండ్ దాని తర్వాత మేము లాస్ట్ వీక్ ఇలాగ ఇచ్చి పడేసినాం అలిస్టర్ బ్లాక్ అండ్ జలీనా వేగాకి మేము ఓడిపించేసినాం. ఈ టైంలో మాట్లాడుతున్నప్పుడు జలీనా వేగా ఇంటరప్ట్ చేసింది. అండ్ జలీనా వేగా ఇంటరప్ట్ చేసిన తర్వాత అలిస్టర్ బ్లాక్ ఎంకరేజ్ వచ్చి అటాక్ చేసిండు డేమియన్ ప్రిస్ట్ పైన.
అండ్ ఇక్కడ హైలైట్ ఏంటంటే ఇలా మధ్యలో స్టార్టింగ్లో ఒక మంచి బ్రాల్ చూడడానికి దొరికింది. అండ్ అక్కడ రింగ్ బయట టేబుల్ తీసినారు. అండ్ ఆ టేబుల్ పైన డేమియన్ ప్రిస్ట్కి అంటే ఎత్తేసిండు అనమాట. అంటే రింగ్ పైకి వెళ్ళి జంప్ చేసిండు. అండ్ మన డేమియన్ ప్రిస్ట్ అక్కడ టేబుల్ పైన పడిపోయిండు. అండ్ ఈ బ్రాల్లో అప్పర్ హ్యాండ్ అలిస్టర్ బ్లాక్ది ఉండే. అండ్ బ్యాక్ స్టేజ్ అయినా సరే ఇలా మధ్యలో బ్రాల్ జరిగింది. అండ్ బ్యాక్ స్టేజ్ బ్రాల్లోవి అప్పర్ హ్యాండ్ అలిస్టర్ బ్లాక్దే ఉండే. అంటే ఈరోజు కొంచెం బాగానే ఇచ్చి పడిచిండు అనమాట అలిస్టర్ బ్లాక్ మన డేమియన్ ప్రిస్ట్కి. సో నెక్స్ట్ మనకి నాజాస్ అండ్ లాస్ట్ లెజెండ్ వర్సెస్ ది కాబుకి వారియర్స్ మధ్యలో ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఓపెన్ చెప్పాలంటే బాస్ ఈ మధ్యలో అంటే లాస్ట్ లెజెండ్ లేదా చాలా జబర్దస్త్గా ఫైట్ చేస్తుంది. అండ్ లాస్ట్ లెజెండ్లో లేదా ఒక ఫ్యూచర్ సూపర్ స్టార్ చాలా క్లియర్లీ కనిపిస్తుంది బాస్. ఒక మంచి ఫ్యూచర్ ఒక మంచి సూపర్ స్టార్ కనిపిస్తుంది. ఒకవేళ కరెక్ట్గా పుషిస్తే మాత్రం లాస్ట్ లెజెండ్ అంటే మన సాషా బ్యాంక్స్లా అంటే ఇన్ ఫ్యూచర్లో ఒక మంచి పేరు సంపాదించవచ్చు. అంటే మరి సాషా బ్యాంక్స్ లాగా డబ్ల్యూడబ్ల్యూ వదిలేసి కాదు, డబ్ల్యూడబ్ల్యూలోనే మంచి పేరు సంపాదించవచ్చు ఒకవేళ వీళ్ళు కరెక్ట్గా పుషిస్తే లాస్ట్ లెజెండ్కి. అండ్ ఈ మ్యాచ్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో మన నాజాస్ అండ్ లాస్ట్ లెజెండ్ గెలిచినారు. దాని తర్వాత అక్కడ షార్లెట్ ఫ్లేర్ అండ్ మన అలెక్సా బ్లెస్ వచ్చింది. అండ్ వీళ్ళు వచ్చి అటాక్ చేసినారు వీళ్ళ పైన. అండ్ ఈ బ్రాల్లో అప్పర్ హ్యాండ్ షార్లెట్ ఫ్లేర్ అండ్ మన అలెక్సా బ్లెస్దే ఉండే. సో నెక్స్ట్ మనకి జూలియా వర్సెస్ అల్బా ఫైర్ మధ్యలో ఒక సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరికింది బాస్. సో ఈ మ్యాచ్ ఒక చిన్న మ్యాచ్ ఉండే. అండ్ ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన జూలియా. సో నెక్స్ట్ అక్కడ ఎంట్రీ అయిపోయింది ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్. సో కోడీ రోడ్స్ ఎంట్రీ కాగానే ఫ్యాన్స్ కొంచెం బాగానే చీర్ చేసినారు. అండ్ దాని తర్వాత కోడీ ఏమని చెప్పిండంటే దేని గురించి మాట్లాడదాం చెప్పండి అంటే రీసెంట్లీ నేను డ్రూ మ్యాకింటైర్ ఇంటికి వెళ్ళి డ్రూ మ్యాకింటైర్ పైన అటాక్ చేసిన సో దాని గురించి మాట్లాడదామని చెప్పినారు. అంటే చూడండి మీకు తెలుసు కదా రీసెంట్లీ మన కోడీ రోడ్స్ డ్రూ మ్యాకింటైర్ ఇంటికి వెళ్ళిండు. డ్రూ మ్యాకింటైర్ ఇంట్లో వెళ్ళి మరి డ్రూ మ్యాకింటైర్ పైన అటాక్ చేసి ఇలా మధ్యలో బ్రాల్ జరిగింది. అండ్ అక్కడ కోడీ రోడ్స్ ఏమని చెప్పిండంటే చూడండి డ్రూ మ్యాకింటైర్ ఏంటంటే ఇక్కడ వర్క్ చేయడం అంత సేఫ్ కాదని చెప్తున్నాడు. సో డ్రూ మ్యాకింటైర్ నీకోసం ఏది సేఫ్ ఉంటుంది అంటే నువ్వు మంచి మంచి వాళ్ళతో నువ్వు పనిచేసినావు సో నీకు ఎక్కడ సేఫ్ అనిపించింది అని టైంలో మాట్లాడుతున్నప్పుడు అక్కడ మన స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్ నిక్ ఆల్డిస్ వచ్చిండు. సో అక్కడ నిక్ ఆల్డిస్ వచ్చి ఏమని చెప్పిండంటే చూడు కోడీ రోడ్స్ ఇప్పుడు నువ్వు డ్రూ మ్యాకింటైర్ ఇంటికి వెళ్ళి నువ్వు డ్రూ మ్యాకింటైర్ పైన అటాక్ చేసినావు. సో ఒకవేళ డ్రూ మ్యాకింటైర్ రెఫరీకి పబ్లిక్లీ సారీ చెప్తే అండ్ ఫైన్ కట్టేస్తే డ్రూ మ్యాకింటైర్ అప్పుడు ఇక్కడ వచ్చేస్తాడు. అండ్ అప్పుడు ఏమవుతుంది అంటే ఒకవేళ ఇదంతా డ్రూ మ్యాకింటైర్ చేసిండు అనుకో నువ్వు డ్రూ మ్యాకింటైర్ పైన చేయి లేపొద్దు. మీ మధ్యలో మ్యాచ్ జరిగేంత వరకు నువ్వు చేయి లేపొద్దు. అండ్ ఒకవేళ నువ్వు చేయి లేపినావు అనుకో అని ఈ టైప్లో నీకు కాల్ చెప్పగానే కోడి ఏమని చెప్పానంటే అయితే ఏంది చేయలేపితే ఏంది అని అడిగినప్పుడు నిక్ ఆల్డిస్ ఇక నువ్వు ఒకవేళ చేయలేపితే నీ దగ్గరికి వెళ్ళి టైటిల్ తీసుకొని వస్తుంది ఇక నీ టైటిల్ నేను తీసుకుంటాను అక్కడ మాట్లాడిండు. సో అప్పుడే మన నిక్ ఆల్డిస్ నువ్వు లా కన్నా పెద్ద కాదని చెప్పిండు అనమాట. సో అప్పుడే కోడీ రోడ్స్ ఏమని చెప్పిండు అంటే అసలు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా, నువ్వు ఇక్కడ మన వెడ్ పీరియడ్కి అడుగు కెమెరామ్యాన్కి అడుగు వాళ్ళు చెప్తారు నా పేరు, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా, నేను ఒకప్పుడు అంటే ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్కి ఓడిపించినాను, నేను గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ జాన్ సీనాకి ఓడిపించి టైటిల్ నేను మరోసారి గెలిచినాను, నేను 2 times రాయల్ రంబల్ మ్యాచ్ నేను గెలిచినాను, నేను కింగ్ ఆఫ్ ద రింగ్ గెలిచినాను చాలా గొప్పగా మాట్లాడి ఏమని చెప్పిండంటే ఈ టైటిల్ నా దగ్గర ఉన్నంత వరకు నేను వీళ్ళ కోసం అంటే నేను మీకోసం పని చేయను, నేను ఫ్యాన్స్ కోసం పని చేస్తాను, నేను ఫ్యాన్స్ కోసం వస్తాను. అండ్ ఈ టైటిల్ నా దగ్గర ఉన్నంత వరకు నువ్వేమన్నావు నేను లా కన్నా పెద్ద కాదని చెప్పినా కదా, కానీ నేనే లాని అర్థమవుతుందా నీకు, ఈ టైటిల్ నా చేతిలో ఉన్నంత వరకు. అండ్ ఇంకొకటి చూడు నిక్ ఆల్డిస్, నేను నీ కోసం పని చేయడం లేదు కానీ నువ్వు నా కోసం పని చేస్తావు అర్థమవుతుందా అని అంటే మన కోడీ రోడ్స్ QB1 అక్కడ మెన్షన్ చేసిండు. అంటే చాలా చెప్పిండు కోడీ రోడ్స్, చాలా గొప్ప మాట్లాడిండు. అండ్ అసలు ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా అని చాలా గొప్ప మాట్లాడిండు అక్కడ మన కోడీ రోడ్స్. సో ఇక్కడనే ఇలా ఈ సెగ్మెంట్ అయితే అయిపోయింది బాస్. అండ్ దాని తర్వాత వచ్చింది ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్, మన DIY వర్సెస్ మన ఇలియా డ్రాగనో అండ్ మన కార్మెలో హేస్ మ్యాచ్. సో ఈ ట్యాగ్ టీమ్ మ్యాచ్ బాగానే ఉండే. అండ్ ఈ ట్యాగ్ టీమ్ మ్యాచ్లో కలిసి ఇంకెవరు కాదు మన ఇలియా డ్రాగనో అండ్ కార్మెలో హేస్. అండ్ నెక్స్ట్ స్మాక్ డౌన్ టేప్ అయిపోయింది చెప్పినా కదా. సో నెక్స్ట్ స్మాక్ డౌన్లో ఇలా మధ్యలో మ్యాచ్ జరిగింది, మన కార్మెలో హేస్ వర్సెస్
ఇలా ట్రైగా న్యూ ఛాంపియన్ మన కార్మెలో హేస్ బి అయిపోయిండు బాస్. ఫ్యాన్స్ చాలా హ్యాపీ ఉన్నారు కార్మెలో హేస్ కోసం. సో నేను ఈ వీడియో స్టార్టింగ్ చెప్పినా కదా, మీకు ఒకవేళ స్పాయిలర్స్ కావాలంటే చెప్పండి, స్పాయిలర్స్ పైన వీడియో చేస్తాను. లేదంటే ఇక రేపు నార్మల్గా ఒక అప్డేట్ వీడియో వచ్చేస్తుంది. సో ఇక మన స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్ గురించి మాట్లాడితే ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ జరిగింది మన MFT వర్సెస్ మన వైట్ 6 ఫ్యామిలీ మధ్యలో. ఈ మ్యాచ్ బాగానే జరుగుతుంటుంది, కానీ ఈ మ్యాచ్ మధ్య రింగ్ బయట బ్రాల్ జరిగింది. అండ్ ఆ బ్రాల్ వల్ల ఈ మ్యాచ్ డిస్క్వాలిఫై అయిపోయింది. అండ్ డిస్క్వాలిఫై అయిపోయిన తర్వాత ఈ బ్రాల్ జరుగుతూనే ఉంటుంది. ఇలా మధ్యలో వైట్ 6 అండ్ MFT మధ్యలో బ్రాల్ జరుగుతూనే ఉంటుంది. అండ్ ఈ బ్రాల్ జరుగుతున్నప్పుడే స్మాక్ డౌన్ ఆఫ్ ఎయిర్లో వెళ్ళిపోయింది. ఇక స్మాక్ డౌన్ ఆఫర్ వెళ్ళిపోయింది అంటే స్మాక్ డౌన్ అయిపోయింది బాస్. ఓకే, అండ్ ఇప్పుడు మనం మాట్లాడదాం మన OTC ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు నెక్స్ట్ రా టేప్ అయిపోయింది, నెక్స్ట్ స్మాక్ డౌన్ బి టేప్ అయిపోయింది. సో ఇక మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటా. ఇప్పుడు రోమన్ రేన్స్ నెక్స్ట్ రాల్ అయితే రిటర్న్ చేయడు, నెక్స్ట్ స్మాక్ డౌన్లో బి రాడు. సో అసలు రోమన్ రేన్స్ వస్తే ఎప్పుడు వస్తాడు, ఇది ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. అండ్ నేను ఆల్రెడీ మీ అందరు చెప్పినాను, మేబీ January 5th అంటే మన కోసం January 6th రోజు కాపోయే రాలో రోమన్ రేన్స్ వచ్చినా రావచ్చని నేను మీ అందరికీ ముందే చెప్పేసినాను. ఓకే, అండ్ ఇప్పుడు రోమన్ రేన్స్ రిటర్న్ పైన ఏమైనా ఫ్రెష్ రూమర్ వచ్చిందా అంటే ఎస్, రోమన్ రేన్స్ రిటర్న్ పైన ఒక ఫ్రెష్ రూమర్ అయితే ఉంది. అండ్ ఈ రూమర్ ఏమని చెప్తుందంటే రోమన్ రేన్స్ పైన క్లియర్లీ నండి, చాలా ఇంపార్టెంట్ రూమర్ ఇది. రోమన్ రేన్స్ ఒకవేళ వస్తే ఈ January 6th రోజు కాకపోయే రాలోనే వచ్చేస్తాడు. ఎందుకంటే ఇది ఒక సంవత్సరం కంప్లీట్ అయిపోతుంది కదా, అంటే మన నెట్ఫ్లిక్స్ పైన వెళ్ళి. సో అందుకని దీన్ని కొంచెం స్పెషల్ చేయడానికి ఇక్కడ రోమన్ రేన్స్ రిటర్న్ అయిపోతుంది. అండ్ ఒకవేళ ఇక్కడ కాకపోతే దాని తర్వాత కాకపోయే నెక్స్ట్ రాలో రోమన్ రేన్స్ రిటర్న్ అవుతుంది అండ్ అప్పుడు కాలేదనుకో డైరెక్ట్గా రోమన్ రేన్స్ రాయల్ రంబల్లోనే వస్తాడంట. ఇది ప్రెజెంట్ కోసం రోమన్ రేన్స్ రిటర్న్ పైన ఒక ఫ్రెష్ రూమర్ బాస్. ఎందుకంటే చూడండి, ఇప్పుడు January 6th రోజు నెట్ఫ్లిక్స్ పైన వెళ్ళి ఒక సంవత్సరం అయిపోయింది రాకి. సో ఒక మంచి స్పెషల్ రా ఉంటుంది అండ్ చాలామంది ఫ్యాన్స్ చూస్తారు ఈ రా షోకి. సో అప్పుడు రోమన్ రేన్స్ రిటర్న్ చేస్తే ఒక సెన్స్ బి ఉంటుంది. అండ్ అక్కడ ఏమైనా బ్రాల్ జరిగినప్పుడు CM Punk అలాంటివి జరిగినప్పుడు అక్కడ రోమన్ రేన్స్ రావచ్చు. అండ్ ఒకవేళ రోమన్ రేన్స్ రాకపోతే దాని నెక్స్ట్ రా అంటున్నారు. అండ్ ఇంకొక హైలైట్ ఏంటంటే ఇప్పుడు ఈ రూమర్ పైన మీకేమనిపిస్తుంది మీరు చెప్పండి. అంటే రోమన్ రేన్స్ January 6th రోజు వస్తేనే మంచిదా, లేదా డైరెక్ట్గా రాయల్ రంబల్ వస్తే మంచిదా, మీరు చెప్పండి. అండ్ ఇదే క్వశ్చన్ మీరు నన్ను అడిగితే మాత్రం చూడండి, ఒకవేళ రోమన్ రేన్స్ January 6th రోజు రిటర్న్ చేస్తే మాత్రం ఇక మరొకసారి అదే విజన్ ఫ్యాక్షన్తో అదే ప్రాబ్లంలో కనిపిస్తాడు బాస్. అంటే ఈ ఫ్యూడ్ కంటిన్యూ ఉంటుంది, రోమన్ రేన్స్ విజన్ ఫ్యాక్షన్ ఈ ఫ్యూడ్ కంటిన్యూ ఉంటుంది అండ్ వీళ్ళతోనే ప్రాబ్లంలో కనిపిస్తాడు, ఇదే జరుగుతుంది. అదే ఒకవేళ రోమన్ రేన్స్ డైరెక్ట్గా రాయల్ రంబల్ వస్తే మాత్రం రాయల్ రంబల్ ఒకవేళ గెలిస్తే రోమన్ రేన్స్ స్టోరీ లైన్ ఇక సపరేట్ అయిపోతుంది. మేబీ స్మాక్ డౌన్లో రావచ్చు. ఇప్పుడు స్మాక్ డౌన్ పరిస్థితి మొత్తం బ్యాడ్ ఉంది కదా. సో రోమన్ రేన్స్ స్మాక్ డౌన్ రావడం స్టార్ట్ చేస్తాడు అండ్ కోడీ రోడ్స్తో ఫ్యూడ్ స్టార్ట్ అయిపోతుంది రోమన్ రేన్స్ది. సో ఈ టైప్లో ఏమైనా జరగవచ్చు. ఇప్పుడు రోమన్ రేన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ రెసల్మేనియాలో జరిగితే ఇప్పుడు రాయల్ రంబల్ నుంచి రెసల్మేనియా వరకు అయితే ఖాళీగా ఉండడు కదా. అంటే అప్పుడు రోమన్ రేన్స్ మేబీ ఆ టైంలో చెప్పలేం, బ్రాక్ లెస్నర్తో ఏదో ఫ్యూడ్ ఉంటుందని చెప్తున్నారు కదా. సో దాంట్లో ఏమైనా బిజీ కావచ్చు, చెప్పలేం. మరోసారి అటు ఇటు తిరిగి మరోసారి ఇక మళ్ళీ విజన్ ఫ్యాక్షన్ సైడ్ తీసుకొస్తారేమో, చెప్పలేమో. సో మీరు చెప్పండి బాస్, మీరేమంటారు? January 6th రిటర్న్ చేసి మరోసారి ఆ విజన్తోనే ఫ్యూడ్లో ఉంటే మంచిదా, లేదా డైరెక్ట్ రాయల్ రంబల్ రిటర్న్ చేసి రాయల్ రంబల్ గెలిచి కోడీ రోడ్స్ ఒక సపరేట్ ఫ్యూడ్లో వెళ్ళిపోతే మంచిగా ఉంటుందా బాస్? మీకు ఏమనిపిస్తుందో మీరు చెప్పండి. ఓపెన్లీ చెప్పాలంటే రాయల్ రంబల్ కంటే ముందు ఏదైనా రా షోలో ఒకవేళ రోమన్ రేన్స్ వస్తే మాత్రం అది ఎటు తిరిగి విజన్ ఫ్యాక్షన్తోనే కనెక్ట్ అయిపోతుంది రోమన్ రేన్స్ది ఫ్యూడ్. సో ఇప్పుడు మీరు చెప్పండి బాస్, మీరు ఏమంటారు? ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడుగుతున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ రెసల్మేనియాలో ఏం జరుగుతుందో ఇది ఇప్పుడు రోమన్ రేన్స్ రిటర్న్ పైనే మొత్తం డిపెండ్ అయి ఉంటుంది. రోమన్ రేన్స్ స్టోరీ గురించి మాట్లాడితే, మొత్తం WWE గురించి కాదు, రోమన్ రేన్స్ స్టోరీ గురించి మాట్లాడితే ఇప్పుడు రోమన్ రేన్స్ రిటర్న్ చేసి విజన్ ఫ్యాక్షన్తో మరోసారి ఇన్వాల్వ్ అయిపోతే రాయల్ రంబల్లో మరోసారి అదే తమాషాలు ఏదో జరుగుతుంది. మేబీ గెలవచ్చు లేదా గెలవడు విజన్ ఫ్యాక్షన్ వల్లనే. దాని తర్వాత మళ్ళీ ఎలిమినేషన్ చేంబర్ మళ్ళొకసారి ఇక చెప్పలేము. ఇక కోడీ వర్సెస్ రోమన్ జరగదు అనుకుంటే ఇక రోమన్ రేన్స్ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ సైడ్ వెళ్ళొచ్చు. ఎందుకంటే వీళ్ళు బాగా ఇంటరప్ట్ చేస్తారు రోమన్ రేన్స్. కానీ
సో ఈ టైంలో ఏమైనా కావచ్చు కదా. సో అందుకే మీరు చెప్పండి, మీకేమనిపిస్తే మీ కామెంట్ చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గైస్. బాయ్.